ఈరోజు మన క్లాస్లో రూట్ అంటే ఏంటి, రూట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పార్ట్ని మనం రూట్ అంటే చూద్దాం. సో ఇది సీడ్ని మనం కట్ చేస్తే పైన ఒక పార్ట్ ఉంది కదా, దీన్ని ప్లీమ్యూల్ అంటాము, కింద పార్ట్ని రాడికల్ అంటాం. సో రూట్ సిస్టమ్ అంతా రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది, ప్లీమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ అంతా డెవలప్ అవుతుంది. సో మనం ఇక్కడ గమనిస్తే సాయిల్కి కింద ఉన్న పార్ట్ అంతా రూట్ సిస్టమ్, సాయిల్కి పైన ఉన్న పార్ట్ అంతా షూట్ సిస్టమ్. ఈ రూట్ సిస్టమ్ అంతా రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది, అంటే సీడ్లో రాడికల్ ఉంటుంది. పైన ఉన్న షూట్ సిస్టమ్ అంతా ఎవరి ద్వారా డెవలప్ అవుతుంది, ఎవరి నుంచి డెవలప్ అవుతుందా, ప్లీమ్యూల్ నుంచి డెవలప్ అవుతుంది. ఓకే, సో రూట్ ఒక వేరొక ఫంక్షన్ ఏంటి అంటే, మెయిన్ పని ఏంటంటే, ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రూట్ మీన్స్ దే అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్లో ఉన్న మినరల్స్ని, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో షూట్ సిస్టమ్కి పంపిస్తుంది త్రూ డిఫరెంట్ టిష్యూస్. ఒక మెయిన్ టిష్యూ ఏంటంటే xylem. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ అని మనం ఎలా కనుక్కుంటామంటే, రాడికల్ నుంచి రూట్స్ డెవలప్ అవుతాయి. అసలు మెయిన్ రూట్ ఉండదు, అడ్జసెంట్ రూట్స్ ఉండవు, అన్నీ ఫైబ్రస్గా ఉంటాయి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్గా ఉంటాయి. అన్నీ ఈక్వల్ స్టేట్ నుంచి ఎండ్ ఆఫ్ ది స్టెమ్ నుంచి, ఎండ్ ఆఫ్ ది షూట్ సిస్టమ్ నుంచి డెవలప్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఏంటి, ట్యాప్ రూట్లో మెయిన్ రూట్ ఉంటుంది, అడ్జసెంట్ రూట్స్ ఉంటాయి, ఆర్ లేటరల్ రూట్స్ ఉంటాయి. ట్యాప్ రూట్లో అయితే, ఫైబ్రస్లో అయితే అలా ఉండదు, అన్నీ ఒక చోటు నుంచే గుబురుగా ఫైబ్రస్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్గా వస్తుంది. కాబట్టి దీన్ని మనము ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ డెఫినేషన్ ఏంటంటే, రాడికల్ నుంచి కాకుండా డిఫరెంట్ చోట్ల నుంచి, ఒక చోటు నుంచి కాకుండా డిఫరెంట్ చోట్ల నుంచి మనము రూట్స్ రావడం గమనిస్తే మనం ఏమంటామంటే అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ అంటాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బేస్ ఆఫ్ ది షూట్ సిస్టమ్ నుంచి ఒక రూట్స్ వచ్చింది, ఇక్కడ ఇంకో చోటు నుంచి రూట్ వచ్చింది, ఇక్కడ ఇంకో చోటు నుంచి రూట్ వచ్చింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాస్లో కూడా కొన్ని గ్రాసెస్ అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తాయి. బనియన్ ట్రీకి డిఫరెంట్ స్టెమ్స్ నుంచి, కొమ్మల నుంచి మనకి పిల్లర్ లాగా హెల్ప్ చేసే అడ్వెంటీషియస్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్సే నెక్స్ట్ మళ్ళీ చెట్టుకి పిల్లర్ లాగా పనిచేస్తాయి. దీన్ని బ్రయోఫిలం, ఓకే, దీన్ని బ్రయోఫిలం లీఫ్ అంటాం. ఓకే, తెలుగులో రణపాలి అంటాం. ఈ ఎడ్జెస్లో మనం గమనిస్తే, ఓకే, ఇది మాయిశ్చర్ ఏరియాలో పెట్టిన లీఫ్. ఓకే, దీన్ని లీఫ్ ఎడ్జెస్ నుంచి రూట్స్ డెవలప్ అయినాయి. ఈ రూట్స్ నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. ఓకే, సో ఇవి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. ఓకే, ట్యాప్ రూట్ సిస్టమ్ అయితే రాడికల్ నుంచి వస్తుంది, అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ అయితే రాడికల్ నుంచి వస్తుంది, కానీ ఒకే చోటు నుంచే వస్తుంది, కానీ మెయిన్ రూట్, సెకండరీ రూట్ అట్లాంటివన్నీ ఏముండవు. కానీ అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్కి డెఫినేషన్ ఏంటంటే, రాడికల్ కాకుండా మిగతా ఎక్కువ చోట్ల నుంచి రూట్స్ డెవలప్ అయితే దాన్ని మనం అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ అంటాం. అంతే, దట్స్ ఆల్.